వచ్చారుగా మనకేమి ఇచ్చారంటారు? మన రాష్ట్రానికి ఏమన్నా మంచి చేసి వెళ్ళారనుకుంటున్నారు? మంచి చేయకపోతే కనుక నువ్వు నేను ఇంత శుభ్రంగా ఉంటావా? ఇంతకుముందు 5 సంవత్సరాలు శుభ్రంగా ఉన్నావా? ఏ రోజన్నా మోడీ గారు వచ్చారా? ఏ రోజన్నా కేంద్రంలో ఏం జరిగిందో ఏ మినిస్టర్ అయినా ఏ ఎమ్మెల్యే అయినా చెప్పారా? ఇప్పుడు జరుగుతున్నటువంటి మీ మీడియా ద్వారా తెలుస్తున్నాయా తెలియట్లేదా? అంటే మంచి జరిగిందా లేదా ప్రజలు తెలుసుకుంటున్నారుగా. ప్రజలు తెలుసుకుని బట్టే కదా మోడీ గారు అనేటువంటి వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. ఏం చేశారు అనేటువంటిది మీ మీడియా వాళ్ళు చెప్తున్నారుగా. నిన్న ప్రధాని మోడీ గారు కూడా ఒక మాట మనమే చేయాలి రాజధాని అని చెప్పి అన్నారు. దాంట్లో ఆంతర్యం ఏంటంట? అంటే మనందరం సహకరిస్తే కానీ మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో హోం ముఖ్యమంత్రి గారు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళకి మన సహకారం ఉంటే కానీ మనకి ఏదైనా జరగదు. వాళ్ళే ఎంతసేపు పూనుకోవాలంటే ఎట్లా జరుగుతుంది? కాబట్టి మన సహకారం 90% ఉంటే వాళ్ళ సహకారం 10% ఉంటుంది. మనందరం బాగుంటాం. రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే మనందరం బాగుంటాం. మోడీ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఇచ్చారు, చాక్లెట్ అంటున్నారు, ఏందన్న? ఏమిచ్చినా కూడా ఆప్యాయతతో ఇచ్చారు. ఆ ఆప్యాయత అనేటువంటిది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది. కాబట్టే మన రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉంటుంది అనుకుంటామే. అది ఏమిచ్చారు అనేటువంటి దానికంటే కూడా రాష్ట్రానికి ఏం చేశారు అనే దాని మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. ఫైనల్గా ఈ 5 ఏళ్ళలో రాజధాని సగమైనా పూర్తవుతుంది అంటారా? అవుతుందనే ఆశిద్దాం. ఇప్పుడు రాజధాని ఇంతకుముందు ఏది అనేటువంటిది కిందటి 5 సంవత్సరాలు ఏది రాజధాని అనేది ఈ మినిస్టర్ చెప్పలేకపోయాడు, ఎమ్మెల్యే చెప్పలేకపోయారు. సీఎం గారు 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు రాజధాని ఏది మనకి అంటే కనుక అమరావతి అనేటువంటిది ప్రతివాడికి చెప్పగలుగుతున్నాడుగా. అట్లాగే డెవలప్ అయితే బాగుంటుందని మనం ఆశిద్దాం. అన్న, ప్రతిపక్షాలు ఒక మాట అంటున్నాయిగా, విశాఖపట్నంలో 99 పైసలకి కంపెనీల కోసం భూములు ఇస్తున్నారు కదా, మీరు అమరావతి రాజధాని అంటున్నారుగా, అమరావతిలో ఇవ్వచ్చుగా అంటున్నారుగా. మీడియాలో 100 రకాలుగా 100 మంది 100 ఎమ్మెల్యేలు 100 మనుషులు 100 రకాలుగా చెప్తూ ఉంటారు. ఏది నిజం అనేటువంటిది సామాన్యమైన నాలాంటి ప్రజలకు తెలియదు కదా కంటితో చూస్తే కానీ. ఇక్కడ రాజధాని నేను వెళ్ళొచ్చా, బాగానే ఉంది. ఇంతకుముందు మొక్కలు గిక్కలు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు అవేమీ లేవు. అంటే డెవలప్ అవుతుందనే కదా. 5 బేసులకి 10 బేసులకి ఇస్తున్నారు, ఇవ్వట్లేదు అనేటువంటిది మనకు అనవసరం. ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా? మీడియా దగ్గరికి వచ్చి బూతులు తిడతల్లా, అక్కడ వరకు సంతోషం. టీవీ ఆన్ చేయాలన్నా పిల్లలు ఉన్నారు, ఎమ్మెల్యేలతో సహా బూతులు తిట్టేవాళ్ళు ఇవాళ తిడుతున్నారా? ప్రతిపక్షం వాళ్ళమని అధికార పక్షం అవని సామాన్య జనాలు కూడా బూతులు తిడటానికి భయపడుతున్నారు. అది మనకు కావాల్సింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండటం, ప్రజలు సురక్షితంగా ఉండటం. రాజధాని డెవలప్మెంట్కి ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్తారో ప్రజలకు సమ్మతమైనటువంటిది ప్రజలు కూడా ఆమోదిస్తే బాగుంటుందని నా ఉద్దేశం.